ఆగస్ట్ 9th ఆ రోజు ఏం జరగబోతుందనేది మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఆగస్ట్ 9th ఏంటి స్పెషల్ అంటే మహేష్ బాబు గారి బర్త్‌డే. సో, మహేష్ బాబు గారి బర్త్‌డే రోజున రాజమౌళి గారు ఏమన్నా గిఫ్ట్ ఇస్తున్నారా? గిఫ్ట్ ఇన్ ద సెన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి టీజర్ ఏమన్నా రాబోతుందా? గ్లింప్స్ ఏమన్నా రాబోతుందా? సో, అసలు ఏంటి వారణాసి గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఆయన ఒక మ్యాగజైన్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారనమాట. సో, ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఏంటి? అసలు 9వ తారీఖున ఏం జరగబోతుంది? సో, మనకి టీజర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా న్యూస్ అయితే వస్తుంది. సో, దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఓకే. యాక్చువల్‌గా రాజమౌళి గారు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారనమాట ఆ ఇంటర్వ్యూలో. ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తీయడానికి ఆయనకి 'ఇండియానా జోన్స్‌ని' ఆదర్శంగా తీసుకున్నారనమాట. ఎందుకంటే 'ఇండియానా జోన్స్‌లో' కూడా రకరకాల 2, 3 పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ద వే ఆ ఫిల్మ్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి విధానం గానీ, కొంత వేరే కాలానికి వెళ్ళడము, రావడము, అతను తప్పించుకోవడము, ఇలా 'ఇండియానా జోన్స్' అనేది వన్ ఆఫ్ ద టాప్ ఫేమస్ మూవీ. ఓకే. హాలీవుడ్‌లో. సో, ఇప్పటికీ మన డిస్నీలో చూసుకుంటే 'ఇండియానా జోన్స్‌కి' సంబంధించిన ఈ యాక్షన్ సీక్వెన్స్‌లు ఏమైతే ఉంటాయో అక్కడ డిస్నీలో హాలీవుడ్ స్టూడియోస్ అని ఒకటి ఉంటది. ఆ హాలీవుడ్ స్టూడియోస్‌లో రోజు వీళ్ళు ఒక రిహార్సల్స్ లాగా మనకి గనక ఎగ్జిబిషన్స్‌లోను, సర్కస్‌లలోను కొన్ని ఇలా ఫీట్స్ ఎలా చేస్తూ అవి ఇవి చేసి చూపిస్తూ ఉంటారు చూసారా? అలాగా అమెరికాలో ఆ హాలీవుడ్ స్టూడియోలో 'ఇండియానా జోన్స్‌కు' సంబంధించినవి ఇంకా స్టిల్ అదే ఆ ఫైట్‌లు, పైనుంచి హీరో దూకటము, వ్యాన్ మీదకెళ్ళడం రియలిస్టిక్‌గా చేస్తూ ఉంటారనమాట. అంటే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయడం కోసం చేస్తూ ఉంటారనమాట. దూకుతారు వాళ్ళు. పైనుంచి దూకుతారు, జీబు నుంచి పైనుంచి కింద పడేస్తారు, ఇలాంటి సీన్‌లు. సో, దాంట్లోంచి ఇన్‌స్పైర్ అయినటువంటి అది చూసిన తర్వాత ఈ కథకి ఇన్‌స్పైర్ అయ్యాను అని చెప్పి రాజమౌళి గారు చెప్పారనమాట. అసలేంటి వారణాసి కథ? ఆయన స్టోరీ చెప్పారా అంటే, యాక్చువల్‌గా ఇది వారణాసిలో మొదలవుతది. అంటే వారణాసిలో మొదలయ్యి ఇది టైమ్ ట్రావెల్ అని అంటున్నారు అందరూ. టైమ్ ట్రావెల్ అంటే ఏంటి? 'ఆదిత్య 369లో' కూర్చున్నాం మనం, లోపలికి ఎక్కాం, ఒక మిషన్ నొక్కాం, అది మిషన్ వెళ్ళిపోయింది. ఒకసారి ఫ్యూచర్ ఎళ్ళుతది, ఒకసారి పాస్ట్ ఎళ్ళుతది. అక్కడ కాలంలో మనుషులు ఎలా బతుకుతారు అనేటువంటిది డైరెక్టర్ గారు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే టైమ్ ట్రావెల్ అంటే అలాగ మిషన్‌లో పెట్టి ఎళ్ళిపోరు. కాకపోతే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఏదో ఒక వారణాసికి సంబంధించినటువంటి సొరంగ మార్గం ద్వారానో, లేకపోతే ఇంకో రకంగానో ఒక వేరే యుగానికి, అంటే త్రేతాయుగానికి వెళ్తారనమాట. అంటే ఒక వేరే యుగంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ యుగంలో రాముడి కాలంలోనో, లేకపోతే అక్కడ కుంభకర్ణుడు ఉంటారు, కుంభకర్ణుడితో ఫైట్ చేయడము. సో, ఆ మెయిన్ ఇంపార్టెంట్ ఈ పర్టిక్యులర్ సినిమాకి అసలు కుంభకర్ణుడితోటి ఫైట్ ఎందుకైతది? ఆ రాముడికి, కుంభకర్ణుడికి జరిగేటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఫైటే చాలా సేపు ఉంటదని చెప్పారు. అది నెక్స్ట్ లెవెల్‌లో వచ్చింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ రాజమౌళి గారు చెప్పిందేంటంటే 80% ఆఫ్ ద సినిమా షూటింగ్ అయిపోయింది. సో, అవి విజువల్స్ అన్ని వీళ్ళు చూస్తారు కాబట్టి అసలు ఒక రేంజ్‌లో వచ్చింది. మామూలుగా రాలే. సినిమా అసలు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువొచ్చింది. అంటే వీళ్ళు దగ్గర దగ్గర ఒక 1000 కోట్లో ప ప 1200 కోట్లతో మొదలుపెడితే 1400 కోట్లకెళ్ళిందంట. ఇప్పుడు ఇంకా మొత్తం అయిపోయి కంప్లీట్‌గా సినిమా బయటకొచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఒక 2000 కోట్ల దాకా ఎళ్ళేటువంటి ఛాన్స్ ఉందనైతే చెప్తున్నారనమాట. దాంతో పాటు ఏంటంటే ఈ టైమ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ అంటే ఆ యుగానికెళ్ళేసి అక్కడి నుంచి ఆ ఆఫ్రికాలో ఎందుకుంటాడు? ఆఫ్రికాకి, వారణాసికి సంబంధం ఏంటి? ఇలా కొన్ని అంటార్కిటికాకి అసలు ఎందుకెళ్తాడు? అంటే దైవ కాలాన్ని ప్లస్ మనుషుల కాలాన్ని ప్రస్తుతాన్ని ఈ రెండిటిని కలుపుతూ ఏదో ఒకటి అంటే ఇతను ఏంటంటే ప్రపంచ యాత్రికుల్లాగా వెళ్ళి అంటే ఒక చోట స్టార్ట్ అయ్యి ఇంకో చోటికెళ్ళి అక్కడి నుంచి అక్కడ యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో చూసి అంటే ఇవన్నిటికీ కనెక్షన్ అనమాట. ఈ మహేష్ బాబుతోటి కనెక్షన్ చేసుకుంటూ వెళ్తారనమాట. అంటే దీంట్లో మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్నప్పుడు క్యారెక్టర్ కూడా ఉంటది. ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ తోటి పెద్దయ్యేదాకా కనెక్షన్ ఎలా చేస్తారు ఇట్లా. సో, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు వారణాసిలో స్టార్ట్ అయిన కథ మళ్ళీ వారణాసికొచ్చి ఎండ్ అవుతదా? లేదు మళ్ళీ ఏ ఆఫ్రికాలో అడవుల్లోనే ఎండ్ అవుతదా? సో, అసలు కనెక్షన్ ఏంటి? అసలు అంత పాత రామాయణానికి ఎలా ఎళ్లారు? కానీ ఈ రామాయణం అంటే ఏంటంటే మొత్తం టోటల్‌గా రామాయణానికి సంబంధించిందంతా చూపిచ్చారట దీంట్లో. జస్ట్ ఓన్లీ ఏంటంటే ఆ యుద్ధం, ఆ కుంభకర్ణుడు ఎలా కనపడతాడు? ఏంటి? వీళ్ళిద్దరికి జరిగినటువంటి సీక్వెన్స్ ఏదో ఒక పర్టిక్యులర్ టాస్క్ అంతే. ఆ ఒక చిన్న ముక్క రామాయణం మొత్తంలో ఒక చిన్న ముక్కని తీసుకుంటారనమాట. తీసుకొని ఆ యుద్ధం అనేది చూపిచ్చి దాని ద్వారా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాముడు మళ్ళీ బ్యాక్ ఇంటూ ఈ ప్రెజెంట్ వారణాసిలోకి రావడానికి ప్రయత్నం చేస్తారనేది స్టోరీ చెప్పారనమాట. సో, మెయిన్ చెప్పిందేంటంటే ఈయన
ఒక టైం ట్రావెల్ అంటే ఇది ఒక ఒక పెద్ద అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇది పార్ట్ 1 పార్ట్ 2 వస్తాయేమో అని డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి కూడా అట్లనే టక్కన పార్ట్ 2 అనేసారు. సో ఇప్పుడు ఇది కూడా మరి పార్ట్ 2 ఏమైనా వారణాసి పార్ట్ 2 వస్తుందా అనేటువంటి డిస్కషన్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా అయితే నడుస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే పార్ట్ 2 ఉంది అని అయితే ఎక్కడ అనలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజమౌళి గారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే సినిమా మహాభారతం అంటున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ పార్ట్ 2 తీసేటువంటి ఛాన్స్ అయితే లేదంటున్నారు. సో ఇక మీరు నాకు తెలిసి ఎందుకు వెయిట్ చేస్తున్నారో, అసలు 9వ తారీఖు ఏముందో చెప్పరా బాబు, ఈ సోదంతా పక్కన పెడేసని అర్థమైపోయింది. కానీ సరే, 9వ తారీఖు యాక్చువల్గా గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్లు కానీ ఇలాంటివి అయితే ఏమీ వచ్చేటువంటి పరిస్థితి లేదని అయితే అర్థమవుతుంది. ఏంటంటే అప్పుడు ఒకసారి ఒక ఫోటో వదిలేరు కదా, అలాగే ఒక ఫోటో అంటే మహేష్ బాబు వెనక నుంచి చూపిస్తారో ముందు నుంచి చూపిస్తారో. రీసెంట్గా ఎక్స్పోస్లో మన రాజమౌళి గారు ప్రియాంక చోప్రా ఫోటో పెట్టారు కదా, సో ఈమె అందంగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, లేకపోతే కోపం వస్తే అలా ఉంటుంది అని. సో అలాగా ఏమన్నా మహేష్ బాబుకి సంబంధించిన 1-2 ఫోటోలు ఏమన్నా వదిలేటువంటి ఛాన్స్ ఉంది. లేదంటే ఏదన్నా ఒక థీమ్ మ్యూజిక్తో పాటు ఒక ఫోటో వదిలేటువంటి ఛాన్స్ ఉంది. అంతకన్నా ఎక్కువ అయితే జనరల్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం. చాలామంది ఏంటంటే 9వ తారీఖు మన వారణాసి టీజర్ వస్తుంది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా. జనరల్గా చూసుకుంటే మన ప్రతి బర్త్డేకి, ఎన్టీఆర్ బర్త్డేకి, వాళ్ళ బర్త్డేకి, వీళ్ళ బర్త్డేకి గ్లిమ్సో, టీజరో, ఇంకోటో వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరి రాజమౌళి గారు మాత్రం ఇంకా ప్రిపేర్డ్, అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేయడానికి ఆయన ప్రిపేర్ కాలేదేమో అని అయితే మొత్తానికి అనుకుంటున్నాం. మరి చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఏప్రిల్ 7th అయితే రిలీజ్ కావాలన్నమాట. సో మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే ఏప్రిల్ 7th మరి రిలీజ్ అవుతుందా కాదా అనేది కరెక్ట్గా అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ చిన్న సినిమాలు కావు ఇవి. ఆయన రాజమౌళి గారిది ఏంటంటే ఒక మంచి పెద్ద ప్రణాళిక అనమాట. సో ఆయన తీస్తే ప్రాపర్గా తీస్తాడు. సో ఇప్పుడు రామాయణం చూసాం కదా మనము, ఏంది ఆ గ్రాఫిక్స్, అది అర్థమైపోతుంది. మంటలకి గ్రాఫిక్స్ పెడతారు ఎవరన్నా. డబ్బులు ఖర్చు పెట్టాలంటే గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టక్కర్లేదు, న్యాచురాలిటీ మీద ఖర్చు పెట్టచ్చు, సెట్టింగ్లకి ఖర్చు పెట్టచ్చు. సో ఏంటంటే రామాయణం టీజర్ చూసిన తర్వాత మనం మామూలుగా ఇప్పుడు ఏలో కూడా తీయచ్చేమో అనిపించింది. అంత పెద్ద గొప్పగా అసలు ఇంట్రెస్టే లేదు అసలు. రామాయణం టీజర్ మీద అయితే, ఆ ట్రైలర్ మీద అయితే ఎవ్వరు ఒక్క పాజిటివ్ టాక్ వచ్చిందే లేదు అసలు ఎక్కడ కూడా. ఏంటంటే అన్నీ ఈజీగా అర్థమైపోతుంది. ఆ 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లోడిని అడిగినా చెప్తారు ఇది గ్రాఫిక్స్ అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని సినిమాలలో చూస్తే మీకు ఆ గ్రాఫిక్స్ అనేది అసలు గ్రాఫిక్స్ అనిపించదు. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో తీసుకోండి, బాహుబలి గ్రాఫిక్స్ ఉందా, బాహుబలి 2 గ్రాఫిక్స్ ఉందా, RRRలో గ్రాఫిక్స్లు ఉన్నాయా? కొన్ని సీన్లు చూడండి RRRలో, ఓకే, బ్రిటిష్ వాళ్ళ సీన్లు అవి ఇవి చూపించేటప్పుడు అర్థం కాదు, గ్రాఫిక్స్ అనే విషయం తెలియదు అసలు. ఈవెన్ మగధీర తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మగధీరలో ఆ రాజ్యం మొత్తం సెట్ ఇట్లా రామచంద్ర గుర్రం మీద వస్తున్నప్పుడు చుట్టూ అందరూ కూర్చొని ఉంటారు చూసారా, దాని వెనకాల ఉన్నదంతా ఒక గోడ మీద వేసినటువంటి ఆర్ట్ అనమాట. అంటే కట్టినటువంటి బిల్డింగులు కావు అవి, ఒక సింపుల్ ఆర్ట్. అసలు ఏమన్నా అర్థమవుతుందా అది గ్రాఫిక్స్లో పెట్టినటువంటి ఆర్ట్ అని అర్థమవుతుందా? అసలు తెలియదు అనమాట. కానీ రాజమౌళి ఏంటంటే అసలు అది గ్రాఫిక్స్ అనేటువంటి ఫీలింగ్ మీకు రానివ్వడం అనమాట. అది మెయిన్. ఇప్పుడు రామాయణానికి నెగిటివ్ టాక్ రావడానికి కారణం కూడా ఏంటంటే మరీ హోమం కూడా గ్రాఫిక్స్లో పెట్టేటప్పటికి ఏంటంటే ఒక ఫీల్ అనేది రావట్లేదు. సో ఇప్పుడు ఇది కూడా రామాయణం వారణాసి ఏంటంటే పర్ఫెక్ట్గా రాజమౌళి గ్రాఫిక్స్ ఇచ్చాడు అంటే అసలు అది మనుషుల్ని పెట్టారు అన్నట్టే ఉంటుంది. కానీ మనుషుల్ని గ్రాఫిక్స్ తయారు చేశారన్న ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఇంకొకటి చూసుకోండి, 3500 మంది వానర్లతోటి ఒక షూట్ అనేది చేస్తున్నారు ఈ పర్టికులర్ సినిమా కోసం రాజమౌళి గారు. ఆ 3500 మందిని పెట్టాలంటే గ్రాఫిక్స్లో పెట్టేయచ్చు. ఇవాళ రేపు ఎక్కడుందండి అసలు విఎఫ్ఎక్స్ చాలా సింపుల్గా మనమే కూర్చొని గూగుల్ ఫ్లోలో టప తయారు చేసేస్తున్నాం. అలాంటిది అది పెద్ద విషయం వాళ్ళకి తయారు చేయాలంటే. కానీ ఏంటంటే రాజమౌళి గారు ఎంతైతే విఎఫ్ఎక్స్ వాడతారో ఆ ఫిజికల్ ప్రెజెన్స్ అనేది, క్యారెక్టర్ ప్రెజెన్స్ అంటే ఆ ఆర్టిస్టు. ఇప్పుడు మీరు బాహుబలి సినిమా చూడండి, ఏదైనా చూడండి, జనాలు ఉంటారు. RRRలో చూడండి చుట్టూ ఎంతమంది జనాలు ఉంటారో, అంటే ఆ ఫీల్ రావాలి చూసే వాళ్ళకి. ఏంటంటే ఓ నిజంగా జనాలు ఉన్నారు అనేటువంటి ఫీల్ రావాలన్నమాట. అందుకని చెప్పేసి మోస్ట్ ప్రాబబ్లీ ఆయన కొంత గ్రాఫిక్స్ ఏదైతే విఎఫ్ఎక్స్ వాడతారో దాంట్లో కూడా చాలా మన జక్కన్న చెక్కాడు అంటే ఆ శిల్పం లాగే ఉంటుంది, అంత పవర్ఫుల్గా చెక్కుతాడు అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించింది అయితే మొత్తానికి 9వ తారీఖు మాత్రం చూద్దాం మనం ఒక పోస్టర్ లాంటిది వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకేదైనా డీటెయిల్స్ వస్తే మాత్రం నేను మీకు అప్డేట్ చేస్తాను. బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.